వెల్కమ్ టు వాగ్ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయాన్ని అందించడానికి, అంటే నిరుద్యోగ భృతి అందించడానికి నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు, ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారాన్ని అనుసరించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించడం కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. అయితే ప్రధానంగా అర్హతలు ఏంటంటే, వయస్సు, అప్లై చేసుకునేటువంటి నిరుద్యోగ అభ్యర్థి వయస్సు 22 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని, అలాగే విద్యార్హతలు కూడా కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులు ఈ నిరుద్యోగ భృతికి అర్హులుగా తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర పౌరుడే ఉండాలనేది కూడా ప్రధానమైన నిబంధన. అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం రాకపోతే మాత్రమే నిరుద్యోగ భృతి అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆ అభ్యర్థి కుటుంబం పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్టయితే 1,500 చదరపు అడుగుల స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో అయితే 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఈ నిరుద్యోగ భృతి పొందవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కూడా లేకుండా ఉండాలి. అలాగే అభ్యర్థికి లేదా అతని కుటుంబ సభ్యులు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారుంటే వాళ్ళు ఈ నిరుద్యోగ భృతికి ఎలిజిబుల్ కాదు. అలాగే ఈ నిరుద్యోగ భృతికి పొందాల్సిన వాళ్ళు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకి అర్హులై ఉండకూడదు. ఇవి ప్రధానమైనటువంటి నిబంధనలు. వీటికి కావాల్సినటువంటి దరఖాస్తుకు ఎంక్లోజ్ చేసిన డాక్యుమెంట్స్ ప్రధానంగా ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్గా, అలాగే ఐడి ప్రూఫ్గా అవసరమవుతుంది. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ చదివినటువంటి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి ఉంటుంది. అలాగే అడ్రస్ ప్రూఫ్ కింద రేషన్ కార్డు లేదా ఓటర్ ఐడి, ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిన్నమ్మ ఆధారాన్ని జత చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతా వివరాలను కూడా పొందుపరచాలి. అందులో బ్యాంక్ పాస్బుక్ కాపీని ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే బిలో పావర్టీ లోన్కి సంబంధించినటువంటి కుటుంబంగా గుర్తించడం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డు లేదా బియ్యం కార్డుని అటాచ్ చేయాలి. అయితే ఈ అప్లికేషన్, నిరుద్యోగ భృతి అప్లికేషన్ని ఎక్కడ సబ్మిట్ చేయాలంటే 2 విధాలుగా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ ఏపీ యువనేస్తం వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు, లేదా ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ముందుగా ఆన్లైన్లో ప్రాసెస్ పరిశీలిస్తే yuvanestam.ap.gov.in వెబ్సైట్లో ఈ అప్లికేషన్ అవైలబుల్గా ఉంచుతారు. మీ వ్యక్తిగత వివరాలు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసి ఈ అప్లికేషన్కి ఎన్క్లోజ్ చేయాలి. ఈ అప్లికేషన్ సబ్మిషన్ పూర్తయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసినట్టుగా ఒక మెసేజ్ వస్తుంది. అలాగే అప్లికేషన్ నెంబరు కూడా మీకు జనరేట్ అవుతుంది. ఇక ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో గ్రామం లేదా వార్డు సచివాలయంలో ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి నిరుద్యోగ భృతి రిజిస్ట్రేషన్ ఫారాన్ని ఈ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఈ అప్లికేషన్ని ఫిలప్ చేసి డాక్యుమెంట్స్ని సమర్పించి మళ్ళీ అదే కార్యాలయంలో ఈ అప్లికేషన్ని అందజేయాల్సి ఉంటుంది. అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఐడిని మీకు ఇస్తారు. దాన్ని ఈ నిరుద్యోగ భృతి మంజూరు అయ్యే వరకు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ ఏంటంటే, మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీని పరిశీలించి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి అధికారులు మీకు ఇన్ఫామ్ చేస్తారు. అన్ని అర్హతలు కరెక్ట్గా ఉండి మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఈ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ కింద మీ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేసి మీకు నిరుద్యోగ భృతిని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ నిరుద్యోగ భృతి అంతా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. సుమారుగా 3,000 రూపాయల వరకు ప్రతి నెల ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఒకవేళ మీ అప్లికేషన్ ఏ కారణం చేతనే రిజెక్ట్ అయ్యి ఉన్నట్టయితే ఆ రిజెక్షన్ కారణాలను తెలుసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్లైన్లో ఆ డేటా అందుబాటులో ఉంటుంది, లేదా సచివాలయంలో కూడా మీకు మీ సందేహాలని, అలాగే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని కూడా చూసుకోవచ్చు. ఇంకా హెల్ప్ లైన్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దానికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లు లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా కూడా మీ సందేహాలకు, సమస్యలకు
వాడు సమాధానం ఇస్తారు. ఈ ప్రాసెస్కి సంబంధించి నిరుద్యోగ భృతి పొందడానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, అలాగే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అనేటువంటి వివరాలని కూడా అతి త్వరలోనే ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.